వీళ్ళందరి కోసం గ్రాండ్ క్లాస్ పాల్గొనబడతాం. ఎందుకంటే ఈ డిజైన్లకు అనగా ఇంకో ప్లాట్ఫామ్ మీకు వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా మామూలు వ్యక్తులు కాదు. ఎందుకు అంటే ఈ అదృష్టం దొరకడము, ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చు. నేను కూడా భావించిన అదే ప్లాట్ఫామ్ మీద నేను కూడా నడుస్తున్నాను. అందరికీ వెల్కమ్ టు గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. అందరూ దూర తప్పట్లతోటి మరి ఈ యొక్క ప్రాజెక్ట్ మనం ప్రారంభించున్నాం. ఈ యొక్క దినాన ఈ యొక్క ప్రాజెక్ట్ లో గ్రీన్ మెట్రో కంపెనీ అతి పెద్ద ప్రోగ్రాం మరి మనందరి కోసం ఏర్పాటు చేసి ఉంది. మనందరి కోసం ఈ ప్రోగ్రాం పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ను మనము ఒక ఆచరణగా తీసుకొని దీంట్లో మనము సబ్జెక్టు నేర్చుకొని ఈ యొక్క కంపెనీలో ముందుకు వెళ్లాల్సిందిగా మనం అందరము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇంత మంచి ఈ యొక్క గ్రీన్ మెట్రో కంపెనీ అయినటువంటి మరి ఎండి గారి మంచి ఆలోచనతో ఈ యొక్క ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఎట్లాంటి మంచి ఆలోచన అంటే సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైనా తన ఎదుగుదల కోసమే చూస్తారు, కానీ ఎవరైతే ప్లాట్ఫామ్ గ్రీన్ మెట్రో ప్లాట్ఫామ్ కి వచ్చారో వీళ్ళందరి ఎదుగుదల కోసము ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మాట్లాడతలేరు ఎవరు? గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. అందరు ఇక్కడనే ఉన్నారా? ఇంకొందరు మీరు వచ్చింది కానీ మనం వచ్చినా కానీ మనది రాలేదు. హలో అంటే మనం ఉంటాం, మన మనసు ఇంకా నా టీం వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, ఇంకెక్కడ ఉన్నారు, ఇంకా ఆల్రెడీ సిగ్నల్ దాటిండ్రా, ఈ ఆలోచనతో ఉన్నాం కదా. అందరు వచ్చిండ్రా? ఆర్ యు రెడీ? ఈ సైడ్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కానీ సైడ్ వాళ్ళు కొద్దిగా లేకపోతే మంచి స్మెల్ వస్తుందా? కాన్సాబ్ అంటే చాలా ఫేమస్ అండి. కాన్సాబ్ హోటల్ అంటే దేనికి ఫేమస్? మంచి బిర్యానీకి ఫేమస్, అవునా కదా? మా మీటింగ్ కాకముందే వాళ్ళు స్టార్ట్ చేశారంట. అక్కడైతే మంచి స్మెల్ వస్తున్నాయి కదా. ఆర్ యు రెడీ? అందరు ఇక్కడనే ఉన్నారా? స్టార్ట్ చేసుకుందామా ప్రోగ్రామ్? చేంజింగ్ ఈవెంట్ అండి ఇక్కడ ఉండేది. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే కొత్త వచ్చిందో వాళ్ళ గురించి ఒక మంచి ఆపర్చునిటీ. ఇక్కడ ఒకటి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ అనేది అందరికి రాదు. వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఒక్కొక్కరిని చూస్తే నేను 10 మెంబర్స్ పిలిచిన, 20 మెంబర్స్ పిలిచిన, దాంట్లో 2 వచ్చిందో 3 వచ్చిందో అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరైతే వచ్చిందో వాళ్ళే అదృష్టవంతులు అండి. ఓకేనా? మీరు యాక్సెప్ట్ అవుతారా? రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ రోజు ఈ కంపెనీ గ్రీన్ మెట్రో ప్రాజెక్ట్ ప్రైవేట్ కంపెనీ అయితే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 2 years కంప్లీట్ అయిపోయింది. 3rd year లోకి మనం ఎంటర్ అయినాం. ఈ 2 years లోపల ఎన్నో 34 acres తోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈ రోజు ల్యాండ్ బ్యాంక్ చూస్తే more than 1000 acres అవుతుందని ఒకసారి జోర్దార్ కావాలి. ఒకసారి మనం ఆలోచిస్తే కంపెనీలో మంచి పొటెన్షియల్ ఉందండి, మంచి విజన్ తోటి స్టార్ట్ అయింది. మన అశోక్ గారు ఒకసారి మన కంపెనీ యొక్క ఎండి గారు అయినటువంటి అశోక్ బొడ్డు గారికి హార్ట్లీ వెల్కమ్. గట్టి చప్పట్లు ఒకటి అభినందించారు. ఎందుకంటే సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే రియల్
రియల్ ఎస్టేట్ లో చాలా అనుభవజ్ఞులు, చాలా కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యక్తి. దాంట్లో సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, ఎంతో మందిని నిరుద్యోగులను, ఎంతో మందికి మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిండు, ఎంతో మందిని మామూలు స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాండి. నిజమా కాదా? యాక్సెప్ట్ చేస్తారా? అవును. ఒక్కొక్క దగ్గర చూస్తే ఓన్లీ సార్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఎక్కడైతే బాగా గ్రోత్ అవుతున్నటువంటి ఏరియా ఉందో, ఎక్కడైతే బాగా పొటెన్షియల్ ఉందో, ఎక్కడైతే విజన్ లో అంటే ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో అక్కడ మన యొక్క ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తుండో. దాంట్లో ఈ రోజు లాంచ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనమందరం కూడా ఒక 4 years 3 to 4 years మన పక్కకు జరగకుండా అవునా మనం నిలబడి పని చేసుకునే అవకాశం దాంట్లో ఉంది. ఈ రోజు మీరు నమ్మినా నమ్మకున్నా ఈ రోజు ఆర్డినరీగా ఈ రోజు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళు ఈ ఓన్లీ హరితవనం నుంచి ఒక్కొక్కరు కరోడుపతి అయ్యే అవకాశం ఇక్కడ ఉందండి. మీ అందరూ ఎవరైతే గట్టి చపాలు వాళ్ళందరూ ముందరైలో ఉంటారు సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ రోజు మనకు తెలంగాణ లోపల ఒక బంగారు తెలంగాణ సాధించే దృష్టి లోపలికి ఇంకోటి హరిత తెలంగాణ సాధించే విధంగా మనకు ఒక యజ్ఞం లాగా పనిచేస్తున్నటువంటి మినిస్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. మరికొద్ది క్షణాల లోపల మన మినిస్టర్ గారు కూడా మన మధ్యలోకి వచ్చేసారు. అవునా, వారి గురించి మనము వాళ్ళ యొక్క మంచి ఉద్దేశాలు కూడా మనం ఇచ్చేసుకుందాం. వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు హరితవనం అనేటువంటి ప్రాజెక్ట్స్ బ్రోచర్స్ phase 1, phase 2, phase 3, phase 4 అట్లా phase 7 వరకు మనకు లాంచ్ అవుతున్నాయండి. ఒకసారి గట్టి చెప్పండి. ఎందుకంటే ఈ రోజు ఒకే ప్లేస్ లో ఒకే ఏరియా లోపల అవునా ఒకే ఏరియా లోపల 250 acres అంటే మజాకా మామూలు విషయమా? అవునా, అంత ల్యాండ్ గ్యాదర్ చేయడం అంటే కూడా ఆర్డినరీ విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక 2 acres దొరకాలంటేనే కష్టమైనటువంటి పరిస్థితి లోపల ఒక 250 ఎకరాల లోపల అతి పెద్ద లేఅవుట్ అవునా, అది కూడా ఫామ్ హౌస్ కాన్సెప్ట్. ఇంకోటి మన గొప్ప విషయం ఏంటంటే ఫామ్ హౌస్ లో కూడా డిటిసిపి అప్రూవల్ లేఅవుట్స్ అండి. ఒకసారి గట్టి చెప్పండి. ఎందుకంటే చాలా సార్లు నేను సార్ తోటి సన్నిహితంగా చాలా విషయాలు నేను మాట్లాడుతూ ఉంటా. సార్ ఒకటే ఏం చేస్తున్నారంటే లీగల్ గా వెరీ క్లియర్. ఎందుకంటే చాలా సార్లు కూడా సార్ లేట్ అవుతుంది గ్రామ పంచాయతీ చేద్దామంటే కూడా సార్ ఏమంటారంటే వద్దు ప్రసాద్ అలాంటి మనం ఒక నెల లేట్ అయినా పర్వాలేదు కానీ లీగల్ గా వెరీ క్లియర్ ఉండాలి. మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఉండాలి అని చెప్పేసి ఒకసారి మన ఎండి గారు కంకణం కట్టుకొని ప్రతిదీ కూడా అప్రూవల్ లేఅవుట్ తీసుకున్నటువంటి క్యాండిడేట్. ప్లస్ మన దగ్గర ఈ హరితవనం లోపల సార్ ఒక ఏం డిస్టర్బెన్స్ ఏం అవుతలేదు కదా. ఈ హరితవనం ఏ విధంగా ఉంటది, ఎట్లా ఉంటది, ఏ విధంగా సెట్ చేయాలి దీన్ని అవునా, దాంట్లో వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందా, నెక్స్ట్ ఇంకా ఏవేవి ఉన్నాయని చెప్పడానికి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనం ఇన్వైట్ చేస్తున్నా. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దాంట్లో కొంటే ఏ విధంగా లాభం ఉంటుందని చెప్పడానికి నేను మంచి లీడర్ ఇన్వైట్ చేస్తాను. మీ అందరి గట్టి చెప్పడం ద్వారా ప్లీజ్ వెల్కమ్ సార్ మిస్టర్ వాజిద్ గారు. ఏమండి అందరు సైలెంట్ అయిపోయినా నాకు చూడగానే సప్పట్లు రాదు సార్. ఈ హాల్ ఈరోజు ఎగిలిపోవాలి, మొత్తం ఎగిలిపోవాలి హాల్. మళ్ళీ ఇంకోసారి మీరు హోటల్ మనకి ఇవ్వదు. ఈ హోటల్ కి ఆర్డర్ బుక్ చేసుకోవద్దు మనది. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా తెలుస్తుంది ఈ హోటల్ మాకు సరిపోదు మళ్ళీ ఇంకో స్లాబ్ వేసి ఇస్తాం మీకు అని చెప్పాలి ఈ హోటల్ వాళ్ళు. అవునా కదా, చూపించండి సార్ జోష్. అయితే మీతో ఒక రిక్వెస్ట్, నేను హిందీ చెప్పాలన్నా తెలుగు చెప్పాలన్నా? తెలుగు రాదు, హిందీ నడవదా? ఎందుకంటే మన కంపెనీ ఇప్పుడు ఏపీలోనే కాదు కర్ణాటకలో కూడా మన వెంచర్ వేసింది కంపెనీ. కర్ణాటకలో హిందీ తెలుగు నడుస్తుందా? మరి హిందీ నడుస్తుంది కదా అక్కడ. అయితే టోటల్ మన కంపెనీ ఏపీకే సంబంధం లేదు, టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో వెంచర్ వేయాలనుకుంటుంది కంపెనీ. అయితే ఈ తెలుగు అనేది ఓన్లీ ఏపీకే సంబంధం. హిందీ నేర్చుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరెవరు చేసుకోవాలనుకుంటున్నారు బిజినెస్ ఒకసారి చేయలేమండి సార్, ఇంతేనా? అయితే అవుతా సార్? క్యాన్సల్ సార్, ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ తెలంగాణ ఏపీలో వేసాం సార్.
చాలా నాకు తెలుగు రాదు సార్ కరెక్ట్ గా, నేను హిందీలోనే మాట్లాడతా, మీకు అర్థమైతే ఓకే, నాకు అర్థమైతే సార్. अस्सलाम वालेकुम। आज का दिन ऐसा बेहतरीन दिन है। आज के दिन हम इतना बड़ा प्रोजेक्ट लॉन्च कर रहे हैं, ब्रोचर लॉन्चिंग। आज के दिन के लिए लोग साल भर से इंतजार करते, वो दिन क्या है? जगने की रात है, वो भी रमजान की जगने की रात। आज के दिन ब्रोचर लॉन्च कर रहा हूं, कितने किस्मत वाले हैं ये, आज के दिन हम ब्रोचर लॉन्च कर ले रहे। आज के दिन की अहमियत अगर से मालूम है ना, तो अपन ये ब्रोचर लॉन्चिंग जो कर रहे ना, सारे के सारे अगले साल ये टाइम पे यही जगने की रात के यहाँ बैठ के पूरे करोड़पति बनते हैं अपन लोग। करोड़पति भी समझ में नहीं आ रहा, करोड़पति बोले तो छोटे छोटे तालियां बज रहे शायद, क्योंकि मैं बहुत छोटे केस से आया सो आदमी हूँ। करोड़ बोलते कि मेरे को बहुत खुशी होती करोड़ बोले तो, लेकिन यहाँ पर मेरे से ज्यादा करोड़पति लोग आए यहाँ पर, इसलिए करोड़ बजने वाले अरबपति बोलेंगे। ओके, आज से 2-2.5 साल पहले, 3 साल पहले ये प्लेटफॉर्म पे मेरे को लेके आने वाले गुरु का नाम मैं स्टेज पे लेना बहुत जरूरी समझता हूँ, क्योंकि गुरु ने तो शिष्य कहाँ से आता, बाप ने तो बेटा कहाँ से आता, तो पहले अपना स्टेज पे अपने गुरु का नाम लेना बहुत जरूरी है। आज से 3 साल पहले प्लेटफॉर्म का प्लान बताने वाले गुरु का नाम मेरे को रमेश का है, उनके लिए जोरदार तालियां शायद कहीं भी होंगे। नेक्स्ट, ये कंपनी को इंट्रोड्यूस करके ये कंपनी में मेरे को सक्सेस दिलाने वाली शख्सियत का नाम है महेश कुमार साहब, उनके लिए जोरदार तालियां। अब ये कंपनी में मैं 2-2.5 साल पहले एंट्री हुआ। ये कंपनी क्या है, थोड़ा आपको 2-4 बातों में समझा देता हूँ। 2-2.5 साल पहले, हेलो సార్ అర్థమవుతుందా సార్? సార్ మీరు సపోర్ట్ చేయకపోతే నేనేం మాట్లాడలేను, ఎవరు మాట్లాడతారో వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎస్ సార్ నో చెప్పాలి సార్. ఎస్, అయితే ఈ కంపెనీలో నేను జాయిన్ అయినా తెలుగులో చెప్తా సార్. ఇంకా ఏదో మీరు నవ్వండి, నవ్వుకేయండి, ఏమైనా చేయండి, నాకు తెలుగులో ఎట్లా వస్తే అట్లనే చెప్తా. ఈ కంపెనీలో 2.5 సంవత్సరానికి ఇంకా నేను జాయిన్ అయినా సార్. ఆ టైంలో నేను అనుకున్నా, ఈ కంపెనీ రాకముందు బాంబే మీద నేను అనుకున్నా సౌదీకి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయిన వ్యక్తి సార్. నేను సౌదీలో ఎంత జీతం సార్? నేను ఎక్కువ చదువుకోలే, నాకు వేరే బిజినెస్ రాదు, వేరే టెక్నిక్ రాదు, ఓన్లీ టైలర్ పని వస్తుంది నాకు, అంతే. 30,000 శాలరీ ఇస్తే సార్ అని నేను అనుకున్నా సార్. డిసైడ్ అయినా 30,000 శాలరీ ఇస్తే సౌదీ వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయినా. అదే మధ్యలో ఈ కంపెనీ వచ్చింది. ఈ కంపెనీలో నేను ఎంట్రీ అయినా. సార్ ప్లీజ్ కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టండి సార్. మనం వచ్చినాం, ఇంత సమయం తీసి, విలువైన సమయం మనం తీసి ఇక్కడ వచ్చిన మనం ఈ ప్రోగ్రామ్ లో కొంచెం ఒక 1/2 అవర్ 1 అవర్ మీరు ఓపికతోని వింటే చెప్పేటప్పుడు కూడా జోష్ వస్తుంది. అన్ని మాటలు వెళ్ళిపోతాయి, లోపల నుంచి వెళ్తాయి మీకు చెప్పడానికి. ఎస్ సార్ నో? ఎస్. అయితే 30,000 సంపాదించాలని డిసైడ్ అయిన వ్యక్తి ఈ కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు 30,000 కానీ డీజిల్ కి ఖర్చు పెడతా సార్ నేను ఈరోజు. ఈ కంపెనీ గొప్పతనం చెప్తున్నా సార్. ఈ కంపెనీలో వచ్చిన తర్వాత 30,000 ఏమో తక్కువనా సార్? సరే, నాకన్నా ఎక్కువ 6,000 ఖర్చు పెడుతున్నారేమో, పర్వాలేదు, కానీ నా స్థాయి మాత్రం 30,000 నేను డీజిల్ కి ఖర్చు పెడతా సార్, నా పర్సనల్ కార్ కి. ఓకేనా? సరిపోలేదా సార్? కిరాయా ఇంట్లో ఉంటే ఇంతకు ముందు 2.5 years బిఫోర్ నేను కిరాయా ఇంట్లో రెంట్ హౌస్ లో ఉన్నా, కానీ ఈ రోజు నా దగ్గర ఓన్ హౌస్ ఉంది. ఒక ప్లాట్ కూడా ఓన్ లేకుంటే ఈ రోజు 8 ప్లాట్ ఓన్ ఉన్నాయి సార్. ఈ కంపెనీ గొప్పతనం సార్. ఒక మామూలు వ్యక్తికి ఆ టైప్ వ్యక్తి తయారు చేసిన కంపెనీ సార్ ఇది. ఓకేనా? మరి సరిపోలేదా సార్? ఇంకో విషయం, కార్ తీసుకుందాం అని ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచన ఉండే. కార్ కాకుండా ఈరోజు 2 కార్లు ఉన్నాయి సార్, షోరూమ్ కార్. ఈ కంపెనీ గొప్పదనం సార్. సరిపోలేదా సార్? ఇది కూడా సరిపోతుంది సార్. ఎందుకంటే 33 ఎకరాల నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి సార్ ఇది. ఈ రోజు మీరు అందరూ 250 ఎకరాలు స్టార్ట్ చేద్దామని వచ్చినారు సార్. మీరు నాకన్నా ఎక్కువ కోటీశ్వరులు అవుతారు నెక్స్ట్ ఇయర్ వరకు. ఎందుకంటే నేను 33 ఎకరాలనే ఇంకా సంపాదిస్తున్నా అంటే ఇప్పుడు 200 ఎకరాలకి మీరు వచ్చినారు కాబట్టి మీరు ఎంత సంపాదిస్తారు మీరు ఒకసారి ఊహించండి. సార్ 250 ఎకరాలు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మనం. ఓకేనా సార్? నేను చాలా థ్యాంక్స్ చెప్తా మన ఎండి గారికి.
బొద్దు అశోక్ గారికి పేరు కూడా కరెక్ట్ చెప్పనికి రాదు, అశోక్ సార్ చెప్తానే. మా జీవితాలన్నీ మార్చేసింది సార్ ఈ కంపెనీ అక్కడ స్టార్ట్ చేసి. సార్ ఈ కంపెనీ స్టార్ట్ చేసి మా సోదరు జీతం మొత్తం చేంజ్ చేసినారు సార్. సరిపోలేదా సార్? సరిపోలేదా? అయితే నా ఒక్కరికే కాదు సార్, నా సోదరులకి కనీసం ఒక 50 మంది జీవితాలు చేంజ్ అయ్యాయి సార్. వాళ్ళకు ఒకసారి పిలుమంటే పిలుస్తా, ఇక్కడ వాళ్ళ ముఖాలు చూస్తారంటే మీరు మనలాగానే ఉంటారు. వాళ్ళకేం చేంజెస్ లేవు. అయితే వాళ్ళు కూడా ఇట్లనే చిన్న స్థాయిలో బిజినెస్ చేసుకుంటా, ఏదో జాబ్ చేసుకుంటూ ఈ కంపెనీలో ఎంటర్ అయ్యి బిజినెస్ చేసుకుంటా వాళ్ళు కూడా నాలాగా మంచి స్థాయికి వచ్చినారు సార్. మామూలు వ్యక్తి పోయి ఆమ్ ఆద్మీ జాకే ఖాస్ ఆద్మీ ఆవుగా సార్. हम लोग తెలుగులో చెప్పాలి కాదు, అంగ్రేజీ క్లాస్ వస్తలేవు. కానీ ఇంకోటి సార్, ఇప్పుడే పోయి మనం ఇల్లు కట్టుకోలేము కదా, దాంట్లో ఒక 20 చెట్లు కూడా పెట్టియండి సార్ మమ్మల్ని అని నేను సార్కి అడిగినాను. సార్ అన్నారు ఓకే అన్నారు. సార్ మనం ఏమంటే సార్ ఓకే అంటారు, సార్ ఎప్పటికీ నో అని చెప్పారు. అలాంటి సార్ మనకు అశోక్ సార్ మన ఏరియాలో ఒక 4-5 వెంచర్లు ఇప్పటిలాగా ఇచ్చినారు. ఓకేనా? సరిపోలేదా సార్? ఆ 10-20 చెట్లు అంటే ఇంచుమించు, హలో సార్ డిస్టర్బ్ అవుతుందా సార్? ఎందుకంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన మేము ఈ హాల్కు రావడానికి సరిపోయాము. ఇంత మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన గ్రీన్ మెట్రో ఎండి గారి అశోక్ గారికి నా ఉదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను సార్. ఎందుకంటే ప్రతి మనిషి ఎదగొచ్చు, దానికి డెవలప్మెంట్ కావాలి. సపోర్టింగ్ ఇంపార్టెంట్. కనిపించి తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు ఎన్నట్టే ఉండి నీకంటూ ఒక భవిష్యత్తు ఉందని గుర్తు చేసిన మన బాధ్యత గారికి కూడా నా ఉదయపూర్వక వందనాలు సార్. ఎందుకంటే నేను చేసే బిజినెస్ లో ఆయననే నేను తీసుకుపోయి ఏదో రకాల బిజినెస్ చేయించిన కానీ ఆయన నన్ను ఈ స్థాయికి చేస్తారని నేను కళలో కూడా ఊహించలేండి. ఆర్డినరీ పర్సన్ గా ఉన్న నన్ను ఈ రోజు ఒక 4 ప్లాట్లు కొనుక్కొని ఓన్ కార్లో తిరిగి ఆయన ఏదైతే చెప్పిండో 30,000 డీజిల్కే నేను వస్తున్నాను. నేను 37,000 డీజిల్కే ఖర్చు పెడుతున్నాను సార్. ఈ రోజు నా టీంకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అందరికి సర్వీస్ ఇస్తూ నేను కారు వాడుకుంటున్నాను సంతోషంగా అందరికి చెప్తూ నా కింద కూడా కార్లు ఇప్పించాలని ఈరోజు నేను ఎంత సంపాదించినా అది నా గొప్పతనం కాదు, నా సీనియర్ నా జూనియర్ మాత్రమే వాళ్ళు చేసిన కృషి వల్లనే నేను ఇంత సంపాదించగలిగిన, ఇక్కడ రాగలిగిన. వాళ్ళు లేకపోతే నేను లేదు. నా సీనియర్ నడిపించారు, నా జూనియర్లు ఎప్పుడెప్పుడు చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి బిజినెస్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చినాం సార్. దయచేసి ఎవరో ఇక్కడ పెద్దలం కాదు, అందరూ కూడా బిజినెస్ చేసుకొని ముందు మన కుటుంబానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది మనం తిరిగి వెనక చూసుకున్న జీవితం ఒకటి ఉంది. మన కుటుంబానికి మనం ఏం చేయగలుగుతున్నాం ఈ యొక్క బిజినెస్ ద్వారా మనం నేర్చుకొస్తాం. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. నేను చేసిన ఈ పనిని గౌరవంగా చెప్పుకుంటున్నాను సార్. నేను చేసే పని గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మనందరం కూడా చేయించుకొని నాకంటే మీరు ఎక్కువ సంపాదించాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు మన సీనియర్ అయినటువంటి వాజిద్ గారు అలాగానే రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ మంచి చేస్తున్న సమయంలో ఒక 2 years బ్యాక్ సార్ మీరు చేస్తూ ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి అలాంటివి కూడా మా కాన్సెప్ట్ లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి 2 years బ్యాక్ నాకు ఆహ్వానించారని. అప్పుడు కూడా నేను మంచి పొజిషన్లో ఉన్నాను. రోజుకు 2-3 వేలు సంపాదిస్తే అవకాశం అక్కడ ఉంది కాబట్టి సరే అవకాశం ఇస్తూ మరి ఎక్కడైతే పేషెంట్ ఉంటారు, మరి ఎక్కడైతే ప్రజలు ఉంటారు, వాళ్ళు బాగుపడాలి మనం బాగుపడాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక 2 years ఇక్కడ రావడం జరిగింది. దాంతో పాటు నేను బాగుపడుతూ నా డౌన్ లైన్ అంటే నా జూనియర్స్ నా సీనియర్స్ ఏం చెప్పారో అదే పాటలో ఆ జూనియర్స్ చెప్తే చేసినటువంటి వాళ్ళు ఇప్పటి నా టీంలో కూడా 30 to 40 మెంబర్స్ మినిమం 5 to 10 lakhs సంపాదిస్తూ ప్రతి ఒక్కరు ఒక 10 మెంబర్స్ కార్లు తీసుకున్నారండి. మరి వాళ్ళు చూడడం వాళ్ళు ఎంత తీసుకున్నారో వాళ్ళు ఇక్కడ డబుల్ నేను తీసుకున్నాను. నేను కూడా నా ఆల్రెడీ మారుతి కారు ఉండే దాన్ని చేంజ్ చేసి ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకున్నానండి. నా డౌన్ లైన్ కూడా ఇప్పించాను. దాంతో పాటు ఒక 20 కంట్రీలు కూడా వేయించానండి. మినిమం ఒక 6 నెలలు లేదా సంవత్సరాలకు ఒకసారి కంపెనీ పెడుతుంది, ప్రోగ్రామ్ పెడుతుంది కాబట్టి వాళ్ళతో పాటు నేను
అందరం కలిసి 6 months ఒకసారి ఎంజాయ్ చేయమనేది ఉన్నది. పైసలు సంపాదించిన గొప్ప కాదు కాబట్టి పైసలు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలని కూడా అంటే ఒక్కొక్కసారి అప్పుడు తప్పి తిరిగి వచ్చారంట కాబట్టి విదేశాలు తిరిగి వస్తున్నామండి. ఇక్కడ మన హైదరాబాద్కి బెంగళూరు పని కాదండి, విదేశాలకి వీళ్ళు ఒక టార్గెట్ పెడతారు కాబట్టి ఆ టార్గెట్ ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళు మేము అందరం కలిసి 6 months ఒకసారి మనకి ఎంజాయ్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీరు మేము అందరం కలిసి ఇప్పుడు హరితవనంలో చెప్పారు కదా ఇప్పటివరకు మన వాజిద్ గారు 35 ఎకరాలతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ రోజు ఆయన అప్పుడు కష్టపడ్డాడు. మరి ఇప్పుడు 250 ఎకరాలు లాంచ్ అవుతుంది కాబట్టి ఆయన కోటి రూపాయలు సంపాదిస్తే మీరు మాకన్నా ఎక్కువ సంపాదించాలని ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి దానిని మీరు దృష్టిలో పెట్టుకొని చెప్తారు ఇది బాగుంది అది బాగుందని. ఏది బాగుంటే అది చేసుకుందాం కాబట్టి హరితవనం మనందరి కోసం మన ఎండి గారు బొడ్డు అశోక్ గారు కూడా మంచి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరి బాగుపడాలి, ప్రతి ఒక్కరి ఉండాలని చెప్పేసి ఆయన కూడా ప్రతి మంచి మెసేజ్ ఇస్తూ మరి ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్లో మరి ఇలాంటి మీటింగ్ పెట్టడం కూడా ఫస్ట్ టైం. ఇక్కడ మనంగా కూడా ఇంత పెద్ద హాల్లోకి రావడం ఫస్ట్ కాబట్టి మనందరికి మేము అందరికి కలిసి ఏం చెప్తున్నారు, ఏం వింటున్నాము, మనం ఏం చేస్తున్నామో రాత్రికి ఒకసారి పోయి ఆలోచన చేసుకోండి. రేపు బిజినెస్ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఒకరే సంపాదించే వాళ్ళు ఉంటారండి, 4 తినేవాళ్ళు ఉంటారు. అంటే మన మీద ఆధారపడిన వ్యక్తి ఫస్ట్ మొదటి భార్య, తర్వాత పిల్లలు. మీరు ఆలోచన చేసి కరెక్ట్ లేదా 1 గంట 2 గంటలు లేచి కూర్చొని ఆలోచించండి. అంటే సంపాదించేవాడు మా ఇంట్లో మా డాడీ ఉన్నాడు అంటే ఒక దిక్కు ఉంది. అందుకంటే మన మీద వాళ్ళు మనుషులు హాయిగా నిద్రపోతారండి. అంటే మనోడు ఆలోచించలేదు వీళ్ళు నా మీద ఆశ పెట్టుకుని సంపాదించే డాడీ ఉన్నాడు లేదా ఎవరో ఉన్నారు కాబట్టి ఆలోచన నిదానంగా నిద్రపోతారండి. కాబట్టి వాళ్ళు ఎందుకు నిద్రపోతారు? ఒక సంపాదించే డాడీ ఉంది కాబట్టి. అలా కాకుండా మనం కూడా సంపాదించే ఆలోచన ఉందండి. వాళ్ళు కూడా ఇదే నేర్పాలి, వాళ్ళు కూడా ఇదే సంపాదించే ఆలోచన చేపట్టాలి. అంటే మనం ఎలాంటి మార్గంలో వస్తే వాళ్ళు కూడా అలాంటి మార్గంలో వస్తారు కాబట్టి ఇప్పటి వరకు అశోక్ గారికి ఏమవసరం అండి? ఎండి గారికి ఇంత ఫ్యామిలీ బాగుపడాలని అవసరం లేదు కాబట్టి ఒక మంచి మనసుతోటి మంచి మనస్తత్వం వచ్చి తీసుకొచ్చి ఇన్ని ఫ్యామిలీ అంటే దాదాపు మీరు వచ్చిన వాళ్ళు ఇలా 20-30% ఉన్నారు, 70% కొత్త వాళ్ళు కాబట్టి ఈ 30% మనకి అనుభవమే కదండి. అంటే ఎవరు ఎంత తీసుకున్నాము, ఏం సంపాదించాము, నిజమా అబద్ధమా అంటే ఇటు 30 మందితోటి మీరు 70% నేర్చుకోవాలండి. ఇప్పుడు మేము అన్నట్లు ఒక 2 years ఇక్కడ పనిచేసాం కాబట్టి అంతా నిజమే, ఇది ఏది అబద్ధం లేదు, అంతా నిజం అనుకొని మీరు కూడా ముందుకు సాగి మీరు కూడా మా లెక్క వచ్చే మనం నెక్స్ట్ ఇయర్ లో ఇక్కడే మనం ఇంకలాంటి పెద్ద ప్రోగ్రామ్ జరుపుకోవాలని, హరితవనంలో ప్రతి ఒక్కరు ప్లాట్ తీసుకోవాలని, లేదా మీకు ప్లాట్ తీసుకొస్తామో లేకపోతే తెలిసే వాళ్ళకి ఇప్పించి మీరు బాగుపడతారు, మేము పడతాము, అందరూ బాగుపడతామని చెప్పేసి మరి ఇంతటితో నా సభ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పేరు రవీందర్, నేను ఎంఆర్ఎఫ్ కంపెనీలో పనిచేస్తుంటా, మామూలు ఎంప్లాయీ మాత్రమే. నేను ఉదయం వెంచర్లో ప్లాట్ కొనుక్కోవడానికి మాత్రమే వెళ్ళాను. అక్కడ చాలా బాగుంది, నేషనల్ రోడ్ పక్కన ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ప్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు నచ్చితేనే చేస్తాను. నేను ఏమైనా ఎవరు చెప్పింది నేను చేయను, నాకు నచ్చిన పనే నేను చేస్తాను. ఎవరు కాదన్నా కానీ ఒప్పుకోను. నాకు నచ్చిన నా మనసుకు నచ్చిన పని కంపల్సరీ చేస్తాను. నేను నాకు నచ్చింది చేసినప్పుడు ఖచ్చితంగా 10 మంది చేస్తారనేది కూడా నమ్మకం ఉంది నాకు. నేను ప్లాట్ కొన్న తర్వాత ఎవరు చెప్తే వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. కొనుక్కా ఉంటే మా సీనియర్ అయినటువంటి వాజిద్ గారు, రవీంద్ర ఇట్లా కాదు, ఈ విధంగా చేసుకో, చాలా బాగుంటుందని మనకు ఎక్స్ప్లెయిన్ చేసి బిజినెస్ చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వేరే బిజినెస్ లో మాత్రం రోజు రోజు దాని వాల్యూ తక్కువ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతుంటాడు. నేను గుజరాత్లో 1400 ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవడం జరిగింది. ఈ రోజు 2300 అండి. అంటే మేము ఇప్పించింది 1400కైనా ఈ రోజు 2300 అయినప్పుడు సాటిస్ఫై అయ్యాడు బాగా. అంటే మనం ఈ రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు దాని యొక్క ప్లాట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కస్టమర్ మనకు ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాడు, రిలేషన్షిప్ ఏర్పడుతుంటారు. మళ్ళీ మనకు ఇక్కడ జరిగేది ఏంటంటే టీం వర్క్ ఉంటుంది కదండి, రిలేషన్షిప్ ఏర్పడుతుంటారు. బాగా రిలేషన్షిప్ ఏర్పడుతుంటే మనకు చుట్టాలాగా అయిపోతుంటారు. అందరూ మనం అప్రిషియేట్ చేస్తుంటారు. బయట అయితేనేమో బ్రోకరేజ్ అండి, మనము 2% బిజినెస్ చేస్తూ ఉంటాం. అది మంచిగా అనిపించదు. అంటే ఎవరెవరి ఇష్టం, నాకు మాత్రం మంచిగా అనిపించదు.
కానీ నేను ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ మాత్రమే చేసుకుంటా. ఇది కంపెనీ ప్లాట్. కంపెనీ ప్లాట్ అంటే ఎవరైనా తెలియకుండా బ్యాంక్ ఎంప్లాయీ చేస్తూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటారు, లాయర్లు చేస్తుంటారు, మనకు తెలియదు. కానీ లోపల జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఓపెన్ గా బిజినెస్ చేస్తాం. నేను ఇక్కడ చేస్తున్నా, కొనుక్కోండి, చాలా బాగుంది అని చేసినాం. మనం ఎవరు చెప్పినా 100 మంది చెప్తే 99 మంది కంపల్సరీ తీసుకున్నారండి. ఏ ఒక్కరు మాత్రం వాపసు తెలియదు, కానీ 100 మందికి చెప్తే 99 మంది తీసుకున్నారు తప్పకుండా. అటువంటి నాకు డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ వెనకాడాడు. నేను చాలా విషయాలు చూసిన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక్కడ మాత్రం చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు గ్రీన్ మెట్రో వాళ్ళు మంచిగా ప్లాంటేషన్ కానీ, ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచన చేస్తుంది, కానీ మన ఎండి గారు ఎప్పుడో ముందే చేసేదండి ఈ పని. అందుకే నాకు నచ్చింది కాబట్టి నేను ఎక్కడైనా చేస్తానని నమ్మకం వచ్చింది. ఈరోజు మనకు దగ్గరలో ఉంది, మంచిగా ఉంది. ఒక 35 ఎకరాలలోనే నేను లైఫ్ లో ఊహించలేదు. నేను డ్యూటీలో ఇంత సంపాదిస్తానని నేను అనుకుంటూ ఒక 10 మాత్రమే అనుకుంటుంది. ఇక్కడ నేను ఎంఆర్ఎఫ్ లో చేసి రిటైర్మెంట్ వరకు కూడా సంపాదించలేకపోతుంది. ఇప్పుడు ఊహించాలంత నేను అసలు కంపెనీలో చేసి సంపాదించకపోతుంది. ఇప్పుడు మంచిగా డబ్బులు సంపాదించాను, మా లైఫ్ సెట్ అయిపోయింది. దీనికి అంతా కారణం మా సీనియర్ బాధ్యత గారు కానివ్వండి, ఈ ఫీల్డ్ లో చేసినటువంటి ప్రతి ఒక్కరు నాకు ఈరోజు ఎవరైనా సహకరించదో ఆ దేవుడు అనేవాడు రోజు పొద్దున పడుకునేటప్పుడు వాళ్ళని నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే నేను సంపాదించకపోతుంది. ఓన్లీ పెద్దలు అంటుంటారు రాజకీయంలోనే సంపాదించవచ్చు, రియల్ ఎస్టేట్ లోనే సంపాదించవచ్చు. కానీ నా అవకాశం ఏంటంటే ఆ రాజకీయం ఎట్లుంటుందో తెలియదు, కానీ అనంతం ఏంటో కానీ రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ అనేది అనంతం. ఎంతనన్నా సంపాదించుకో, మనం ఊహించనంత సంపాదించుకోవచ్చు. కానీ ఎవరికి మోసం చేయము. తల్లి వాళ్ళకి ఆస్తిని ఇప్పిస్తుంటాం. ఆస్తి ఇప్పిస్తే మన కంపెనీస్ ఉంటుందండి, వాళ్ళ దగ్గర ₹1 తీసుకో, మనం ధైర్యంగా చేయొచ్చు. ధైర్యంగా చేద్దామండి. నా టీం వాళ్ళు నాకు సహకరించినటువంటి అమూల్యమైన వాళ్ళు ఉన్నారు, నాకు సహకరించినటువంటి వాళ్ళకి ఎనీ టైం నేను వాళ్ళకు అప్రిషియేట్ చేయొచ్చు. మనకి ఈ ఫీల్డ్ తెచ్చిన వాళ్ళకు నేను పొద్దున సాయంత్రం తప్పకుండా పడుకునేటప్పుడు గుర్తు చేసుకుంటా. కానీ వాళ్ళకి ముందర చెప్పలేదు నీ వల్ల నిట్లయినా, కానీ వాళ్ళకు నాకు ఎనీ టైం నాకు హృదయంలో ఉంటారండి. కానీ మన 35 ఎకరాలలోనే ఇంతకాలం సంపాదించామంటే 250 ఎకరాలలో 250 ఎకరాలు అంటే చెప్తేనే నాకు అసలు మొన్న విచారణ తెలియదు. నేను అబ్బాయి ఎక్కడ కొనుక్కోవాలి అబ్బాయి ఇట్లా ప్లాట్ ఎంత సూపర్, ఇక్కడ అనుకుంటే ఇక్కడ అనుకుంటే ఎంత 60 ఫీట్ల రోడ్ మొత్తం వెంచర్లాగా ఎక్కడ ఏ వెంచర్లో 60 ఫీట్ల రోడ్ ఉంటుంది చూడండి. మీరు 60 ఫీట్ల రోడ్ ఎంత సూపర్ ఉందంటే అసలు ఉదయంలో ఈ విధంగా చేసినాము. ఇక్కడ ఎంతగానో మార్కెటింగ్ చేయొచ్చు, ఎంతంటే ఎంత సంపాదించుకోవచ్చు, అసలు ఫుల్గా సంపాదించుకోవచ్చు. చాలా బాగా చేద్దామండి. మనకు మంచి టీమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేను ఒక్కనే బాగుపడ్డాను కాదు, వాళ్ళందరూ కూడా లక్షలు సంపాదించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కార్లలో తిరగాలి. ఎనీ టైం కోఆపరేషన్ చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. తప్పకుండా మనం అందరం కలిసి ఈరోజు ఇక ఓన్లీ మిత్రులాగా మాత్రమే కలిసినాం. ఆ రోజు మళ్ళీ ఇటువంటి మీటింగ్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. లక్షలు సంపాదించాలి. ప్రతి ఒక్కరు కార్లలో రావాలి. ఎవరో పంపించిన కార్లలో కాదు. ఈరోజు ప్రతి ఒక్కరం కార్లు తీసుకోవాలి, కార్లలో రావాలి. అందరం బాగుపడాలి. అశోక్ సార్ గారు అంటుంటారు, రవీందర్ మీరందరూ మార్కెటింగ్ కాదు, మీరందరూ పార్ట్నర్స్, మీరు మా కంపెనీలో పార్ట్నర్స్, మీరు వేరు కాదు. మీరు ఎట్లా అంటే అట్లా, మీకు ఎనీ టైం నేను ఉన్నాను. మీ కుటుంబంలో కానీ ఫ్రెండ్షిప్ లో కానీ ఎక్కడైనా కానీ ఎనీ టైం కోఆపరేషన్ ఇస్తున్నాను మీకు అని. ఇటువంటి ఎక్కడైనా ఎండి గారు కనిపాడు. ఎండి గారు మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. ఇటువంటి ఎండి గారు మనకి ఎక్కడ కనపడరు. కాబట్టి ఇతనికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ముఖ్యంగా మనకు బాలిద్ గారు ఎట్లా సపోర్ట్ చేశారో, మరి భాస్కర్ గారు మేము మంచి మిత్రులం. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ ఇంటికాడ నుంచి మన సొంతంగా కూడా డ్యూటీలో ఉన్నా కానీ నీకెందుకు రాలేదు, నువ్వు పంపించండి, నేను చూసుకుంటాను, నీకెందుకు నేనున్నా అని ఒకరు ఎంత మనం చేస్తుంటే, మనం ఏదైనా ప్రయత్నం చేస్తా ఉంటే తప్పకుండా జరుగుతుంది. ప్రయత్నం చేయకుండా ఇంటికాడ కోసం ఆలోచన చేస్తే కాదు. మనం ప్రయత్నం కష్టపడతా ఉంటే దేవుడు సహకరిస్తుంటాడు. ఉన్న పరిస్థితులు ఉన్న పరిసరాలు కూడా సహకరిస్తూనే ఉంటాయి. ఎందుకు సహకరించాలి? ప్రయత్నం చేయకుండా మనం ఇంటికాడ కూర్చొని వాడు అట్లా ఇట్లా అని ఆలోచన చేయకండి. మనమేం కావాలి, మీకు ఏమి సహకారం కావాలి? ప్రతి ఒక్కరు ఇక్కడ టీంలో ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, రవి గారు కానివ్వండి, బాజీ గారు కానివ్వండి, భాస్కర్ కానివ్వండి, ఎవరు నాకు తెలియదు, నువ్వు ఇంకా వేరే మనిషి నాకెలా చేస్తాను, ఏ ఒక్కరు అందరు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఎవరికైనా అడగండి. ఇటువంటి ఫీల్డ్ లో మనం అందరం లక్షలు సంపాదించి ప్రతి ఒక్కరు ఇటువంటి మీటింగ్ కు కార్లలోనే రావాలి.
నేను ఈ మీటింగ్ పైన నేను చేంజ్ అయిపోయినా, లక్షలు సంపాదించిన, ఈరోజు కార్లు తీసుకున్నాను. నేను ఈరోజు డబ్బులున్నా నా యొక్క వాల్యూ తెలియదు. నేను ముఖ్యంగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించిన నా యొక్క వాల్యూ తెలియదు. భాస్కర్ అన్నాడు, నీ యొక్క పరిస్థితి ఏంటి కాబట్టి ఈరోజు మారిపోవాలి అంతే. తీసుకో కారు, సెకండ్ హ్యాండ్ అన్నాడు, కొత్త కారు ఇస్తున్నాడు. కానీ ఇట్లా ప్రతి ఒక్కరు మనకు ఈ సొసైటీలో కోఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకే మనం అందరం బాగుపడమండి. ఏ రవీంద్ర, ఏదో వాజిదేవ్, ఏ భాస్కర్, ఏ ప్రసాద్, ఎవరో బాగుపడాలని కాదు, మనం బాగుపడమండి అందరం. కాబట్టి ఈ ఫీల్డ్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కడో చేయాలని కాదు, చాలా చిన్న పని. మనకు తెలిసిన వాళ్ళకు చెప్పకపోవడమే తప్పు. ప్రతి ఒక్కరికి మనం ఇట్లా వెంచర్ ఉంది, బాగుంది, కొనుక్కోండి, బాగుంటుందని చెప్పండి. దీనికి ఎనీ టైం మేము కూడా ప్రతి ఒక్కరికి సహకరిస్తాం. అందరికీ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సొంతింటి ఫ్లాట్ నివేశిత స్థలాలు అందించే లక్ష్యంతో అవతరించింది గ్రీన్ మెట్రో ఇన్ఫోటిక్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో అత్యున్నతమైన రెసిడెన్షియల్ నిర్మాణాలు, సొంత ఇంటి స్థలాలు అందిస్తున్న రియల్ ఎస్టేట్ రంగాల ఎవర్ గ్రీన్ సంస్థ గ్రీన్ మెట్రో. గ్రీన్ మెట్రోకి ప్రధానంగా 5 మూల స్తంభాలున్నాయి. అందులో ప్రధాన వ్యక్తి, సంఘటిత శక్తి, విజేతగా స్ఫూర్తి సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ అశోక్ బొడ్డు గారు. రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ రంగాల్లో నిష్ణాతులు, 20 సంవత్సరాలకు పైగా విశేష అనుభవజ్ఞులు. రియల్ ఎస్టేట్ లో 2004లో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ రోజు మామూలుగా సాధారణమైన ఒక వ్యక్తి కూడా ప్లాట్ మన దగ్గర కొనే విధంగా ఎందుకు కొనుక్కోరు, సిటీలో చూస్తుంటే చాలా కాస్ట్లీ ఉంది ఇక్కడ రేట్లు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా మన దగ్గర ప్లాట్ కొనాలంటే ఎట్లా ఏంటని ఆలోచిస్తే బాంబే రోడ్ ఆ రోజు చూస్ చేసుకోవడం అయింది. బాంబే రోడ్ సిటీకి 1 hour జర్నీలోనే ఒక మంచి వాతావరణంలో డీడీసీ అప్రూవల్ లేఅవుట్ డిజైన్ చేయబడింది. ఇప్పుడు వరకు గ్రీన్ మెట్రో ప్రాజెక్ట్ 11 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. దగ్గర 6 లక్షల గజాలు మనం అమ్మడం జరిగింది. 4,000 మంది కస్టమర్ దేవుళ్ళు మన దగ్గర ఉన్నారు. గ్రీన్ మెట్రో 17 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో పచ్చగా మెరుస్తుంది. ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 15కు పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తి చేసింది. దాదాపుగా అన్ని ప్రాజెక్టులు ముంబై హైవే పైనే ఉంది. శ్రీ ఆదిత్య బొట్టు మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీ బ్రాండ్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంస్థలో అధునాతన విధానాలు ప్రవేశపెట్టి అత్యున్నత ప్రమాణాలు సాధిస్తున్న యువ కిషోరం. Green Metro started with a motive to be leading luxurious developer in real estate sector. Customer satisfaction is our most important, and we believe customers' loyalty is priceless. Green Metro ఆశ, ఆశయం, గమ్యం, గమనం ఒక్కటే. అదే సామాన్యులకు సైతం అందరికీ అందుబాటు ధరల్లో స్థలాలు, గృహాలు అందించడం, మధ్యతరగతి వారికి మంచి మిత్రుడిగా వెలగడం. అలా వెలుగు రథంపై ప్రగతి పథంలో గెలుపు జెండాను ఎగురవేస్తూ సాధించిన ప్రధాన విజయాలు. తులసి రెసిడెన్సీ చింతల్లో 900 చదరపు గజాల్లో నిర్మించబడిన డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. తులసి ప్లాజా సంగారెడ్డి క్రాస్ రోడ్ లో నిర్మించబడిన ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. తులసి రెసిడెన్సీ ఫేజ్ 2 సంగారెడ్డి క్రాస్ రోడ్ లో విశాలమైన ల్యాండ్స్కేప్ తో నిర్మించబడిన మోడ్రన్ అపార్ట్మెంట్. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కాకుండా నివేశిత స్థలాలు సైతం అందించింది గ్రీన్ మెట్రో. హైవే గ్రీన్స్ ముంబై హైవే పై సంగారెడ్డి సదాశివపేట రోడ్ లో ఉదయ వద్ద ఏర్పాటయ్యింది ఈ 100 ఎకరాల ప్రాజెక్ట్. టిటిసిపి ఆమోదంతో 60, 40 మరియు 33 అడుగుల వెడల్పైన రోడ్లు, విశాలమైన పార్కులు, విద్యుత్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా స్ట్రీట్ లైటింగ్ వసతులతో నిర్మాణమైంది. దీనిలో 6 ఫేజ్లు పూర్తయ్యాయి.
కౌంటీ. ముంబై హైవే పైన సదాశివపేట్ మెయిన్ రోడ్ పై ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ ఎదురుగా డెవలప్మెంట్ చేయబడి డిటిసిపి ఆమోదం పొందింది. సంగారెడ్డికి చేరువలో మల్కాపూర్ లో ఉంది తులసి వనం. డిటిసిపి చేత ఆమోదించబడింది. We are coming up with a new prestigious project near Sangareddy, Green Metro's Haritavanam, which is spread across 250 acres. It is a DTCP approved layout with 80% greenery and 60% open space. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన స్ఫూర్తితో ఇప్పుడు మన కోసం కొత్తగా గ్రీన్ మెట్రో వారు ఆవిష్కరిస్తోన్న సరికొత్త వెంచర్ గ్రీన్ మెట్రోస్ హరిత వనం. పచ్చదనం, పసిడి ధనం, సామాన్యుడికి స్వంత స్థలం, స్వప్నం ఇక సాకారం. గ్రీన్ మెట్రోస్ హరిత వనం. శాతం పచ్చదనం, 20% జల నివాసం. సంగారెడ్డికి దగ్గరలో లభిస్తున్నాయి ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు. ఎకరాల్లో విస్తరింపబడి 2500 ప్లాట్లతో 200 గజాల నుండి 700 చదరపు గజాల విస్తీర్ణంలో లభిస్తున్నాయి. గ్రీన్ మెట్రోస్ హరితవనం 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్ తో డిటిసిపి చే ఆమోదించబడింది. 60, 40 మరియు 33 అడుగుల వెడల్పైన రోడ్లు, విశాలమైన పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్తు దీపాలు, 24 గంటల సెక్యూరిటీ, బస్ కనెక్టివిటీ, ఇంకా బ్యాంక్ లోన్ సదుపాయం మొదలైన వసతులతో సిద్ధంగా ఉంది. ఇంకా వారాంతంలో కుటుంబంతో సిటీ బయట ఆనందంగా క్లబ్ హౌస్ లో గడపాలనుకునే వారికి గ్రీన్ మెట్రోస్ హరితవనం చక్కని విడిది. ఒక సాటర్డే సండే ఒక ఫ్యామిలీ మంచి వాతావరణంలో వెళ్ళి ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఏరియాలు తీసుకోవడానికి క్లబ్ హౌస్ వసతులు, స్విమ్మింగ్ పూల్, స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, పూల్ టేబుల్ టెన్నిస్, లైబ్రరీ రూమ్, మల్టీపర్పస్ హాల్, కిడ్స్ ప్లే జోన్, కాఫీ షాప్ మరియు రెస్టారెంట్, ఇంకా మరెన్నో వసతుల సదుపాయంతో లభిస్తున్నాయి. గ్రీన్ మెట్రోస్ హరితవనం ప్రపంచ స్థాయి సంస్థలైన ఐఐటి, ఈథమ్ యూనివర్సిటీ, వాట్సెప్, ప్రఖ్యాత స్కూళ్లు, కాలేజీలకి అతి చేరువలో ఉంది. అంతర్జాతీయ సంస్థలైన తోషిబా, ఎంఆర్ఎఫ్, పెప్సీ, నిమ్స్ కి దగ్గరగా ఉంది. మహోన్నత కంపెనీ బిహెచ్ఈఎల్ ఔటర్ రింగ్ రోడ్, చందానగర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకి చేరువలో ఉంది. గచ్చిబౌలికి తేలిగ్గా చేరుకోవచ్చు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? గ్రీన్ మెట్రోస్ హరితవనం పలుకుతోంది ప్రశాంత జీవనానికి సాదర స్వాగతం. హరితవనం ఆహ్లాద ప్రేమికుల కోసం నేడే సంప్రదించండి, సొంతం చేసుకోండి. గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకు మా ధన్యవాదాలు. ఇలానే మీ ఆదాయమానాలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. It's a right investment option to be part of Green Metro's Haritavanam. గ్రీన్ మెట్రోస్ హరితవనం.
అందు గురించి అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయాల్సిందే, వీలైతే ల్యాప్టాప్స్ కొనాల్సిందే. ఓకే, టెక్నాలజీ యూజ్ చేస్తామా? ఒకటి ఫ్రెండ్స్, అందరు నేను అనుకుంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అసోసియేట్స్ అని, అవునా కదా? ఎందుకంటే మనం ఉన్న స్టేజ్ నుంచి ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలంటే ఉన్న అవకాశాలను ఉన్నతంగా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఆ అవకాశాలన్నీ యూజ్ చేసుకోవాలి. అందరు కూడా ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయాల్సిందే. అవునా? సార్కి ఒకటే రిక్వెస్ట్ చేద్దాం, ఈ రోజు గ్రూప్ లో గ్రీన్ మెట్రో గ్రూప్ లో ఈ వీడియో సెండ్ చేద్దామని. ఓకేనా? మీ అందరు గట్టి చప్పట్లు కొడితే అందరూ వాట్సాప్ లో ఈ వీడియో చేస్తున్నారు, గట్టి చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ. ఒకరి హిస్టరీ చూద్దామా? సార్ చాలా డైనమిక్ పర్సనాలిటీ. ఒకసారి ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ లో ఉన్నా అంటాడు, ఇంకా హాఫ్ అన్ అవర్ లో ఫోన్ చేస్తే నేను సైట్ లో ఉన్నా అంటాడు, ఇంకో 1 అవర్ లో ఫోన్ చేస్తే నేను బిదర్ లో ఉన్నా అంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడైతే ఫోన్ చేస్తుంటావో ఒక ప్లేస్ చెప్తూనే ఉంటాడు. అంత ఒక మిషన్ లో మరొక మిషన్ అయి పనిచేస్తుంటాడు. ఆ డైనమిక్ పర్సనాలిటీ నేను పిలుస్తున్నా. అతని యొక్క మంచి మెసేజ్ మనందరూ కూడా స్వీకరించాల్సిందే. అంత సక్సెస్ కు సీక్రెట్ చెప్తుంటాడు. మీ అందరి గట్టి చప్పట్ల ద్వారా నేను ఇన్వైట్ చేస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ శ్రీను గారు. అందరికి వార్మ్ వెల్కమ్ వన్స్ అగైన్. నా పేరు వచ్చేసి శ్రీనివాస్. నేను బిలాంగ్స్ టు బీదర్ నుంచి బిజినెస్ రన్ చేస్తుంటాను. సార్, ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. అందరూ వచ్చారు, కూర్చునే పద్ధతి ఎలా ఉందంటే రిలాక్స్ గా కూర్చున్నారు. సో నేను ఒకటి ఏంటంటే ఏదైనా చెప్పే మెసేజ్ సూటిగా డైరెక్ట్ గా మైండ్ తాకేటట్టు చెప్తుంటాను. సో నాకు హంబుల్లీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ స్ట్రైట్ గా కూర్చోండి. వన్స్ అగైన్ ఒక చిన్న రిక్వెస్ట్, స్టేజ్ మీద నుంచి నేను ఏదైనా పొరపాటుగా మీకు మనసు తాగేటట్టు మాట్లాడినా క్షమించాలి. వన్స్ అగైన్ అందరూ ఒకసారి తమ ప్లేస్ నుంచి లేచి నిలబడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే నేను అందరికీ లేచి నిలబడను, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరున్నారో మళ్ళీ మీకు అందే మెసేజ్ ఏది ఉందో ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్. అందు గురించి లేచి నిలబడండి. అందరికీ థ్యాంక్ యూ. కూర్చునేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా స్ట్రైట్ గా కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ కి ఈ స్థాయికి రానికే నాతో పాటు 4 years నుంచి ప్లస్ 5 years నుంచి నాతో పాటు వెనకాల ఒక చెరువులా దొబ్బితే ఈత వచ్చు కాబట్టి ఇంతవరకు వచ్చాను. చెరువులా దొబ్బిన ఒక 3 important persons కి నేను హెల్ప్ చేసుకోవాలనుకున్నా. ఒక పర్సన్ అయితే ఇక్కడ ఉండరు, కానీ ఇద్దరు మాత్రం ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు నన్ను ఈ బిజినెస్ ఫీల్డ్ లో ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు. రెండోది ఏంటంటే వాజీ గారు. జ్యోతి ప్రచారం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మరి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని జ్యోతి ప్రచారించవలసిందిగా కోరుతున్నాను. మరి మొదటగా తుమ్మల నాగేశ్వరరావు గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా, మరి గాంధీ గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా
కోరుతున్నాము. మా ప్రియత ఎమ్మెల్యే గారికి కేపీ వివేకానంద గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి మన వివేకానంద గారికి అశోక్ గారు పుష్పగుచ్చం ఇచ్చి సార్వతో సమర్పించారు. మరి అలానే మన ముఖ్య కార్యక్రమం బ్రోచర్ కార్యక్రమం ఉంది. మరి మొదటగా మన హరితవనం యొక్క బ్రోచర్ని ఎమ్మెల్యే గారు వివేకానంద గారు రెండవ యొక్క లేఅవుట్ ని లాంచింగ్ చేస్తున్నారు. లీఫ్లెట్స్ ని లాంచింగ్ చేయవలసిందిగా గోవర్ధన్ ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఆయనకి ఎన్ని పనులున్నా కానీ డైరెక్ట్ గా ఖమ్మం నుంచి ఇంటికి కూడా పోకుండా మన దగ్గరికే వచ్చేవారు. మాకు పొద్దున చేస్తే టెన్షన్ గా ఉంది. కారణం ఎక్కడ ఖమ్మం లేదా ఒక తత్తుపల్లి చెప్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్. సార్ ఇక్కడికి వస్తాడా రాడని మాకు డౌట్. మరి అందరూ కస్టమర్స్ కదా చెప్పుకున్నాం మనం. ఖచ్చితంగా నాగేశ్వర గారి చేతుల మీదుగా బ్రోచరు ఆవిష్కరించాలని మా కోరిక. ఆ రోజు సార్ కూడా చెప్పాడు మేము వెళ్ళినప్పుడు, ఇక లోకల్ గా మినిస్టర్ గారు వెంకటేశ్వరరావు నాకు రావడం కొద్దిగా ఇబ్బంది అని చెప్పాడు. కానీ నేను ఒప్పుకోరు సార్ మీ చేతుల మీద ఆ రోజు కూడా చెప్పాను. అట్లానే టైంకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అదే ఈ కార్యక్రమానికి లోకల్ ఎమ్మెల్యే మా మిత్రులు మరి అరకపూడి గాంధీ గారు కూడా రావడం చాలా సంతోషం. ఇక మేమున్న ఏరియాలో యువకిషోరం మీ అందరికి తెలుసు, వివేకానంద గౌడ్ గారు ఆయన కూడా రావడం చాలా సంతోషం. చాలా గవర్నర్ గారు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు దాకా మీరు చూశారు మా తమ్ముడు బొడ్డాసరావు గారు ఏదైతే ఒక ప్రాజెక్టు ఆయన ఫస్ట్ లో చిన్నగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఇంత పెద్దగా ప్రజల మనసుల్లో ఒక కార్యక్రమం తీసుకుంటే నమ్మకంగా ఎవరైనా సరే ఒక ప్లాట్ పడాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. సగంలో వదిలిపెట్టి వెళ్ళనీళ్ళు దాన్ని ఏదైతే అనుకుంటారో అది గ్రీన్ మొత్తం కూడా. మరి ఇవాళ మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం గ్రీనరీ లెక్కే. ఈ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఎక్కువగా చెట్లు వేస్తే మనకు వర్షాలు కానీ మంచి వాతావరణం కానీ కలుషితం లేకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చి మంచిగా ఆరోగ్యం ఉంటుందని మన
ప్రపంచ దేశాలే కాదు, మన భారతదేశమే కాదు, మన రాష్ట్రం అన్ని కూడా ఎట్లయితే దాని మీద ఫోకస్ పెట్టారో మరి దానిలో భాగంగా ఈ రోజు 250 ఎకరాల్లో మరి ఈ ప్రాజెక్టు తయారవుతుంది. దాని పేరు కూడా హరితవనం అని నామకరణం చేశాం. మరి అట్లాంటి దాంట్లో మంచి 60 ఫీట్ రోడ్లు, మంచిగా రోడ్లు తీసి 40 ఫీట్ రోడ్డు, 33 ఇవన్నీ కూడా మంచి గ్రీనరీ, పార్కులు, క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా ప్రజలకు ఏమేమి కావాలో అక్కడికి వెళ్తే, ఆదివారం వెళ్తే సెలవు రోజుల్లో ఆ క్లబ్ హౌస్ లో పిల్లలు ఆడుకోవడానికి కానీ మరి అక్కడ మనం ఉండడానికి కానీ అన్ని వసతులతో కూడిన లేఅవుట్ తయారవుతుంది. మరి మీ అందరూ కూడా అక్కడ చూడవచ్చు. మేము అక్కడే ఉండి ఆ పని కూడా నడిపిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యంగా ప్రజలకు మీ అందరూ కూడా నేను అందరూ అభినందనలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇప్పుడు సక్సెస్ చేయాలి. మీరందరూ ఒక కస్టమర్ రావాలంటే మీకు చాలా కష్టం కూడుతున్న పని, కానీ మీరు ఎన్నో మాటలు చెప్తే వాళ్ళు అక్కడ రారు. మరి అట్లాంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఎన్ని పనులున్నా కానీ మరి మినిస్టర్ గారి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకి మా మీద ఎంతో అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యేలు ఇద్దరికి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి, మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినందుకు మరొక మారు ధన్యవాదాలు. సెలవు తీసుకోండి. జై హింద్. నమస్కారం. గ్రీన్ మెట్రో హరితవనం బ్రోచర్ లాంచింగ్, వెంచర్ లాంచింగ్ మా అందరికీ కూడా పెద్దలు, గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి మన వాళ్ళు కష్టపడి పైకొచ్చే విధానం నచ్చి వారిని ఆశీర్వదించాలని చెప్పి దూరం నుంచి వచ్చినటువంటి మా శ్రేయభిలాషి పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా మిత్రుడు, సోదరుడు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు, అదేవిధంగా మా మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి పేర్లు చెప్పాలా, బొడ్డు బ్రదర్స్ అనాలా, ఉమ్మడి కుటుంబం వెంకటేశ్వర గారు, అశోక్ గారు, మన రవి గారు, కింద ఒక ఆయన కూర్చున్నారు, ఆయన కూడా పైకి వస్తే బాగుంటుంది యాక్చువల్గా, ఉమామహేశ్వర గారు, బొడ్డు బ్రదర్స్ అంతా కూడా మరి ఇప్పుడు దాని తర్వాత తరం కూడా లైన్ లోకి వచ్చింది. చక్కటి వెంచర్లు చేస్తున్నారు. మేము మొట్టమొదటిగా కూడా ఇక్కడే కొబ్బరికాయ కట్టాం. భారీ ఎత్తున కస్టమర్స్ వచ్చి ఆ వెంచర్ కంప్లీట్ అవడం, దాని తర్వాత పక్కనే ఒక 250 ఎకరాలు కూడా తీసుకొని డెవలప్ చేస్తున్న సంగతి కూడా నేను కళ్ళారా చూసా. చాలా సంతోషం. మా మిత్రులకి కొన్ని సలహాలు ఇచ్చి మీకు కూడా చక్కటి వాతావరణం, గ్రీనరీ, డెవలప్మెంట్ విషయంలో వెనకాడకుండా బొడ్డు బ్రదర్స్ ఎక్కడైనా వెంచర్ వేశారు అంటే వెంచర్ చూడకుండా ప్లాట్ కొనాలనే భావన కస్టమర్స్ లో తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరి ఇప్పుడు రాజకీయ రంగంలో, సేవా రంగంలో, అన్ని రంగాల్లో కూడా బ్రదర్స్ అంతా ఉన్నారు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజున ఒక ఫ్లోర్ అని చెప్పి డ్రైనేజ్ మంచినీరు వ్యవస్థని పెట్టాం. ఈ రోజున 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వస్తే ఎప్పటికప్పుడు రోడ్లు వేయటం, రోడ్లు తవ్వి మళ్ళీ వ్యవస్థను మార్చే విధానాలు, చేసిన పనులు చేసే విధానానికి స్వస్తి చెప్పి అన్నిటికీ ఒక నూతన విధానం అమలుపరిచే విధంగా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చక్కటి వెంచర్ గా తీర్చిదిద్ది కస్టమర్స్ అందించాలని చెప్పి మా మిత్రులు కొడుతూ, అదేవిధంగా మరి చాలా మంది మిత్రులు, శ్రేయభిలాషులు ఇవాళ వెంచర్ లో ప్లాట్ కొనడానికి వచ్చిన మిత్రులు కూడా ఈ అవకాశాలన్నింటి కూడా మా మిత్రుల్ని డిమాండ్ చేసి పని చేయించుకొని ప్లాట్ కొనుక్కోండి. మీకు రాబోయే రోజుల్లో వెంచర్ కంప్లీట్ అయ్యే నాటికి రేటు కూడా మీరు ఏ రకంగా ఆదరించి ప్లాట్ కొంటున్నారో ఇవాళ రూపాయలు పెట్టుకుంటే వెంచర్ కంప్లీట్ అయ్యేసరికి 2 రూపాయలు పెరిగే విధంగా ఇవాళ మరి ఆ రోజుల్లో భూముల రేట్లు ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజుల్లో ఏ రకంగా ఉన్నాయి, మరి ఎకరం కొంటే ఏ రకంగా ఉంది, ప్లాట్ కొంటే ఏ రకంగా ఉంది, మరి డెవలప్ చేసినాక రూపురేఖలు మారి చక్కటి వసతులు
కల్పించి ముందుకు తీసుకుపోయే సంస్థని మా అశోక్ గారు స్థాపించి ముందుకు తీసుకెళ్తున్న సంగతి కూడా నేను చూసా. వారిని వారి బ్రదర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఇదే నూతన వారవాడి కొనసాగిస్తూ అందరికీ మంచి వసతులతో మంచి ప్లాట్లు అందించాలని, అదేవిధంగా మరి హౌసెస్ బిల్డింగ్స్ కూడా చూపించారు. ఆ బిల్డింగ్స్ లో కూడా చక్కటి క్వాలిటీతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఒక మంచి కార్యక్రమం చేసి ఇంతమంది పరిచయం చేసి ఇంతమంది కస్టమర్స్ ని అందరినీ కూడా పరిచయం చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. హరితవనం మెట్రో గ్రీన్ మెట్రో హరితవనం ఒక బ్రోచర్ రిలీజ్ ముఖ్య అతిథి వచ్చేసినటువంటి గవర్నమెంట్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సోదరులు గాంధీ గారు, అదేవిధంగా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారు, మరి కంపెనీ ఈడీగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ కోటి వెంకటేశ్వరరావు గారు, అశోక్ గారు, రవిశంకర్ గారు, మహేశ్వర్ గారు, చెప్పగలరు నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఇక్కడ పెద్ద ఎత్తున మరి 250 ఎకరాల్లో బ్రహ్మాండమైన వెంచర్ మరి ముందు తీసుకెళ్ళడం, మరి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మరి చాలా ఆనందంగా ఉంది. పెద్దలు రావడం కూడా చాలా అందరికీ తెలిసిపోతాం ఎంత ఉత్సాహంతో మనం. ఒకటి ఏ కార్యక్రమం ఏ పని ప్రారంభించినా సరే దాంట్లో మనకి ఆ ఇన్వాల్వ్ అయినటువంటి టీం కానివ్వండి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటారు. మరి ముందు నుంచి కూడా అంటే వెంకటేశ్వరరావు గారి కుటుంబంతో 30-35 సంవత్సరాల అనుబంధం విద్యార్థి దేశం నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి ఏ పని చేసినా సరే ఒక కమిట్మెంట్ తోని, ఒక డెడికేషన్ తోని, ఒక పారదర్శకతోని, ఒక రెస్పాన్సిబుల్ జవాబుదారీ పని ఉంది కాబట్టి ఈరోజు ఒక స్థాయికి ఎదిగి ఇంత పెద్ద ఎత్తున మరి 250 ఎకరాల ఒక వెంచర్ చేస్తామంటే మామూలు విషయం కాదు. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కూడా చాలా మందికి ఉంటాయి, అని నేను కూడా 250 ఎకరాలు చేస్తే బాగుంటుంటే 100 ఎకరాలు మనసు అందరికి ఉంటుంది, కానీ బయటకు పోయి మర్చిపోతాం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అందరికి నేను కూడా బయటకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏదైనా పని అనుకుంటే ఆ పనిని పట్టుదలతోని, ఒక కార్యదీక్షతోని మరి ఏ రకంగా పూర్తి చేస్తారో, ఎందుకంటే మా తండ్రి గారి ఇప్పుడు కూడా వెంకటేశ్వరరావు గారు ఏ రకంగా పనిచేస్తామని ఏ రకంగా ముందుకు కేవలం ఈ యొక్క వ్యాపార రంగమే కాక రాజకీయ రంగంలో కానివ్వండి, సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, ఏ వ్యవహారం అయినా సరే ఒక వ్యవహారంలో మనము బియ్యము అంటారు, బియ్యం పుట్టుకుంటే జరుగుతుంది, ఉడికిందో చెప్తారు. అలాంటిది మరి అశోక్ గారు వారి తమ్ముడు కావడం, వారు కూడా ముందుకు పోవడం, ఒకరికొకరు మరి సహకరించుకోవడం, మరి ఎప్పటికప్పుడు వ్యవహారంలో మరి చర్చించి ఏ రకంగా పోతే మనం మంచి ఫలితాలు సాధించవచ్చని ఒక చక్కటి ఒక టీం వర్క్ తో మరి ముందుకు పోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే మనకి స్క్రీన్ పైన చాలా కళ్ళగట్టిన కనపడేది. రాబో రోజుల్లో సంవత్సరంలో 2 సంవత్సరంలో డెఫినెట్ గా పూర్తి నమ్మకం విశ్వాసం నాలో ఉన్నది, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మరి ఇంతకుముందు మా ఎమ్మెల్యే గాంధీ గారు ఎస్ ఈ రోజు ఇంకా కూడా పెద్ద ఎత్తున మనం చెప్పాల్సిన అవసరం ఉంది, పెద్ద ఎత్తున నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. బ్రాండ్ ఎవరిదైతే పలాంటి చూడకుండానే మనం వెళ్తే మనకు సక్సెస్ అవుతాం. అది కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ, కొందరికి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆ పేరు పడిపోతారు. తుమ్మల గారి ఉదాహరణ తీసుకోవాలి. పంచాయతీ అనే దగ్గర ఇప్పుడు తుమ్మల గారి ప్రోగ్రామ్ అంటే కరెక్ట్ టైం అంటే టైంకి వస్తారు. ఇంతకుముందు 2 ప్రోగ్రాంలు ఎప్పుడు కూడా వారికంటే ముందు పోవాలని అనుకున్నా, 2 సార్లు లేట్ అయిపోయినా. ఈసారి ఖమ్మంకి వస్తుంటే రిటర్న్ నేనే ముందు వస్తా అనుకున్నా, అయినా టైం క్వశ్చన్. అది పంచాయతీ. మీరు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడిని తీసుకొని వారికే అది సాధ్యపడుతుంది, అందరితో సాధ్యపడుతుంది. అంటే ఆ పంచాయతీ టైమింగ్ కాబట్టి వారితో నేను ఖచ్చితంగా అంటే వారి పంచాయతీకి వారి కమిట్మెంట్ కి నేను వెంకటేశ్వరరావు వారి టీం వారి ఫ్యామిలీ పోల్స్తా ఉన్నా. డెఫినెట్ గా ఆ వారికి అంటే మీరు మీ వ్యాపార రంగంలో ఏ రకంగా అయితే మీరు చేస్తా ఉన్నారో ఆ స్థాయికి ఎదుగుతారనే నమ్మకం నాకు. ఎందుకంటే నేను కూడా చాలా వెంచర్స్ చూశాను, చాలా కార్యక్రమాలు చూశాను, రాజకీయాల్లో చూశాను, వ్యాపారంలో కాకుండా అనేక వ్యవహారాలు చూసినా కాబట్టి మీరు ఆ స్థాయికి చేరుకోగలుగుతారు, ఇంకా కూడా పైకి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ యొక్క రంగంలో ఎందుకంటే దేనికి కూడా మనకి లిమిట్ లేదు. ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తా ఉన్నారు ఎన్నో అవకాశాలు, ఎంతో అభివృద్ధి జరుగుతా ఉంది, ఎన్నో అనేక రకమైన పరిశ్రమలు వస్తా ఉన్నాయి, రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి. మనకి చాలా దగ్గరలోనే ల్యాండ్ తీసుకున్నారు. కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తాను తప్పకుండా సక్సెస్ మీకు రావాలని కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మన చీఫ్ గెస్ట్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, తర్వాత శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు ఆరిపూడి గాంధీ గారికి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానంద గారికి, ఖైరతాబాద్ ఇన్ఛార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి, మా బ్రదర్ మాజీ కార్పొరేటర్ బొట్టు వెంకటేశ్వరరావు గారికి, అట్లా ఇంకో బ్రదర్ బొట్టు ఉమామేశ్వర గారికి, మా తమ్ముడు రవిశంకరరావు గారికి, ఇక్కడికి వచ్చిన మా శ్రేయోభిలాషులు, మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, మా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ 2004లో వెంచర్ స్టార్ట్ చేశాము. మా బ్రదరు రాజకీయంలో ఉండేవారు. ఆయన అంతా ఎంత పిచ్చి అంటే రాజకీయం అంటే ప్రతి చిన్నదానికి ఆయన బస్తీలో తిరిగి ప్రతి ఇంటింటి తిరిగి ఆ సమస్యలు ఆ రాజకీయాల్లో ఉంటే నన్ను రాజకీయం నుంచి మేము ఉండకుండా మమ్మల్ని ఓన్లీ బిజినెస్ లో ఆయన మమ్మల్ని ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహమే మేము ఈ రోజు స్టేజ్ మీద నిలబడి ఎంత గర్వంగా మేము మాట్లాడుతున్నామంటే ఫస్ట్ మా బ్రదర్కి నేను హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే అసలు ఏ రోజు కూడా పిక్చర్ లో ఆయన లేరు. ఆయన ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 500 నేనే గుర్తుపడతారు. మా బ్రదర్ ఎవరికి తెలియదు యాక్చువల్. అది ఆయన ఘనత. ఏ రోజు కూడా ఆయన ముందు లేకుండా నన్ను ముందుండి ప్రోత్సహించి ఈ కంపెనీని ఈ స్టేజీకి తీసుకొచ్చినందుకు ఆయనకి కోటి కృతజ్ఞతలు. తర్వాత ఈ గ్రీన్ మెట్రో గురించి చెప్పాలంటే 2004లో ఫస్ట్ మొయినాబాద్ లో మేము లేఅవుట్ వేసాము. ఆ ఏరియా 111 ఆ ఏరియాలో ప్లాట్ చేయడానికి పర్మిషన్ ఉండదు. మేము తీసుకున్నాం కానీ చాలా బాధపడ్డాం ఆ ఏరియాలో ప్లాట్ చేయడానికి. అక్కడి నుంచి ఎమ్మటే ఈ వద్దు అని మేము ఎకరాల లెక్క అమ్మేసి ఆ ఏరియా నుంచి బాంబే రేటుకి వచ్చాము. ఆ రోజే మేము కొన్నాం. ఉదేరా ఎక్కడి నుంచి దగ్గర 60 కిలోమీటర్ దూరంలో. అందరూ నవ్వారు, ఏంది అంత దూరం వెళ్ళి మీరు ల్యాండ్లు కొంటున్నారు, ఏం చేస్తారు దీనిని. సరే మా బ్రదర్కి ఏంటంటే ఫస్ట్ ఆయనకి ఈ ప్లాట్లు భూములు అమ్మటం కాదండి, ఆయనకి యాక్చువల్ గా వ్యవసాయం అంటే చాలా ప్రేమ మక్కువ. ఆయన కోసమే ఫస్ట్ మేము కొన్నాం. ఆ రకంగా 2004లో కొన్నాం. తర్వాత అట్లా ముడి పెట్టాము. అక్కడ మార్కెట్ ఏం లేదని తర్వాత ఒక 2 years క్రితం మేము అక్కడ స్టార్ట్ చేశాము ఆ వెంచర్ బాంబే రోడ్ లో. ఫస్ట్ ఆ వెంచర్ కొబ్బరికాయ కొడతానికి వచ్చింది మా గాంధీ గారండి. ఆయనకి అభినందనలు. ఆయన చేతితో కొబ్బరికాయ కొట్టారు. ఎంత అద్భుతంగా అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది 1200కి అమ్మాము. 1 year లో ఈ రోజు 2500 రూపాయలు గజం అమ్ముతున్నాము. అంటే అక్కడ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వెంచర్ ఎంత అప్రిషియేట్ అంటే ఈ రోజు ఎంతో మంది అమ్ముతారు మార్కెట్ లో. వాళ్ళు ఎక్కడ అమ్మారు అక్కడికన్నా సగం కూడా ఈ రోజు మార్కెట్ లో అమ్మలేదు. కానీ అక్కడ ఏంటంటే అదృష్టం ఏంటంటే ఆ రోడ్డు ఆ డెవలప్మెంట్ ఇప్పుడు 4 అవుతుంది. చాలా అక్కడ ఏరియాలో నిమ్స్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఆ ఏరియాలో 13,000 ఎకరాలు అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది. అది అందుకని ఇప్పుడు ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్ అవుతుంది. అది మంచి సక్సెస్ అయిన ప్రాజెక్టు. మన 1200కి మేము ఆ రోజు అమ్మితే ఈ రోజు 2500 2600కి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా అమ్ముకుంటున్నారు. మంచి వాతావరణం. హస్బెండ్ దగ్గర ఇప్పుడు మంచి ప్రాజెక్టు మనకి అదే సంగారెడ్డి దగ్గర 250 ఎకరాలు భగవంతుడు ఇచ్చాడు. అది చాలా అద్భుతమైన ఒక మా కళ, డ్రీమ్. ఎట్లా అంటే సిటీకి దగ్గర 40 minutes 1 hour లో మనం వెళ్తాము. అక్కడికి వెళ్తే ఒక చక్కని వాతావరణం, చాలా అద్భుతమైన వాతావరణం. అంటే అక్కడికి వెళ్తే అసలు ఇక్కడ రావద్దుగా ఆ వాతావరణం. అంత మంచి వాతావరణంలో మంచి గ్రీన్ 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, 33 feet రోడ్డు, అంత మంచి డిటిసి అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ తో ఒక చక్కని క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్. ఆ ఏరియా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం. ఇప్పటికే వరకలేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ప్లాట్ అక్కడ తీసుకుంటామని. ఒక్కసారి లోపలికి మీరు ఎవరైనా సరే మనిషిని కస్టమర్ తీసుకురావడం వరకు మీ బాధ్యత. అక్కడికి వస్తే వాళ్ళే 1 కాదు 10 ప్లాట్లు వాళ్ళు కొని మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తారు. మీరు ఇంత అద్భుతంగా ఈ కంపెనీకి పాటుపడి ఈ ఎగ్జిక్యూటివ్స్ మీ అందరూ కూడా మీకు కోటి కృతజ్ఞతలు అండి. ఇక రేపు నుంచి మీరు మార్కెట్ లో మీరు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఈ 250 ఎకరాలు మీకు చాలా ఆనందంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంతటి ఈ కార్యక్రమానికి మాకు మేము పిలవగానే మంత్రి వాళ్ళు రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరో
యంగ్ అండ్ డైమిక్ ప్రసాద్ గారు మరి వీళ్ళు కూడా మన దగ్గర అత్యధిక ప్రకారం గాంధీ గారికి సన్మానిస్తున్నారు. సమత్ కురీష్ గారు వివేకానంద్ గౌడ్ గారికి ఉపయోగిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మన అందు ఎంతో ప్రేమతో అభిమానంతో మరి ఇంత కష్టపడి ఖమ్మం నుంచి చాలా స్పీడ్ గా ఇక్కడికి వచ్చి మన కార్యక్రమానికి విజయవంతం చేశారు మరి మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర గారిని వారి యొక్క అమూల్యమైన దివ్య ఆశీస్సులు మాకు ఇవ్వాల్సిందిగా. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు గాంధీ గారు, అదేవిధంగా ఉత్పల శాసనసభ్యులు గౌరవనీయులు వివేక్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దలు వెంకటేశ్వరరావు గారు, వారి సోదరులు, గ్రీన్ మెట్రో సంస్థ అభిమానులు, ఏజెంట్స్, వారి యొక్క వెంచర్ పట్ల, యొక్క సంస్థ పట్ల, ఒక విశ్వసనీయత పట్ల నమ్మకంతో వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి ఇటువంటి బ్రోచర్ రిలీజ్ చేయడం ఫస్ట్ టైం నేను ఈ 30 years లో. మొన్న కూడా చేయనని చెప్పారు. 100 మంది వస్తుంటారు నా దగ్గరికి. ఆడ కథ ఏంటో నాకు తెలియదు. ఇన్ని వేల మంది జీవితాలు మీ చేతిలో పెట్టి నా బ్రోచరు నా చేతితోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇవన్నీ కథలు వస్తుంటాయి కదా పేపర్లో. బొడ్డు గారు కూడా నాదని చెప్పలా, మా సంస్థ అని చెప్పలా, మనోళ్ళది మీరు రావాలని. ఆయన మీద నాకు అపారమైన నమ్మకం. ఎందుకనంటే కమిట్మెంట్ గా నేను తెలుగు రైతుగా ఆయన అభిమానిస్తా. ఆయన తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయన ఉన్నటువంటి వ్యవస్థలో కానీ సంస్థలో కానీ ఆ నాయకుడి కోసం, ఆ వ్యవస్థ కోసం ఆహర్నిశం కష్టపడి ఆయన ఒక మంచి పని చేశాడు. 2004లో గవర్నమెంట్ పోయినా గానీ ఆ తమ్ముడిని వేరే రంగంలో పంపించి ఆయన ఈ కేవలత రంగంలో ఉన్నాడు. రాజకీయంలో ఆనంద్ కూడా దింపినట్టయితే ఈ కథ లేదు. ఇప్పుడు చేసిన మంచి పని అది. తమ్ముడు బుద్ధిమంతుడు కాబట్టి నువ్వెంత చికాకు చేసినా, ఎంత తిరిగినా, ఎంత వ్యవహారం చేసినా వాళ్ళు నిక్కచ్చిగా నిబద్ధతతో పనిచేసి మీ పేరు నిలబెట్టడమే కాకుండా, మీ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబడమే కాకుండా, ఈ సంస్థను నమ్ముకున్నటువంటి వందలాది మంది, వేలాది మంది కస్టమర్స్ గానీ, బెనిఫిషరీస్ గానీ, ఏజెంట్స్ గానీ కోట్ల అధిపతులు చేశారంటే అది మీ కమిట్మెంట్ కి, మీ యొక్క నిబద్ధతకి నిదర్శనం. వెంకటేశ్వర గారు పిలిస్తే కాదని లేక ఆయన మీద ఉన్నటువంటి నమ్మక విశ్వాసమే. తమ్ముడు అనుకుంటే గ్యారంటీ వద్దును, ఆయన అనుకుంటే కూడా వద్దును, కానీ మనోడదని చెప్పిండు ఆయన. చెప్తే ఆయన చెప్పినా ఎవరిదైనా చేయాలి. ఆయన అంత అడ్డుగోలు పిలిచే మనిషి కాదు కదా. ఎందుకంటే మేము 30 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నా ఆఖరి దాకా ఉండి వచ్చినటువంటి వ్యక్తి అయినా. అంటే ఆయన నమ్ముకున్న దాని పట్ల ఎంత కమిట్మెంట్ ఉంటుందో, ఎంత విశ్వసనీయంగా ఉంటాడో వ్యక్తి అనే దానికి మాకు కూడా అంతకంటే ఎక్కువ ఉంది. కానీ మేము కొద్దిగా ముందు రావాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా. ఎందుకంటే వాస్తవ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వాస్తవ దృక్పథంలో ఉన్నప్పుడు 30 ఏళ్ల కిందో, 40 ఏళ్ల కిందో, 50 ఏళ్ల కిందో ఏ రూపంలో వచ్చినా ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరంగా విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడటువంటి రాజకీయాలు చేయాలి తప్ప వేరే రాష్ట్ర రాజకీయాలు చేస్తే ఇక్కడ చేరలవు అని చెప్పి నేను మొదటి రోజే చెప్పాను. చెప్తే వీళ్ళిద్దరు బాగా ఆలస్యం చేశారు. ఇదే తప్పు కాదు. ఇక్కడ కర్ణాటకలో ఉంటే కర్ణాటక రాజకీయం చేయాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేద్దరు. ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాజకీయం చేయదలుచుకున్నప్పుడు ఈ రాజకీయం చేయాలి, లేకపోతే మీ వ్యవహారం మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రదర్స్ ఎవరన్నా అడుగుతారండి? అశోక్ గారు ఇంత పెద్ద వెంచర్ చేసిన ఆయన ఎవరిని అడగరు. వెంకటేశ్వర గారికి ఆయన అంటాడు మీరు తెలవకపోవచ్చు కానీ రాష్ట్రం మొత్తం తెలుసు ఆయన. అర్థమైందా? మీ కథ వేరు. వ్యాపారానికి 100 మంది 1000 మంది ఉంటారు, ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే బొడ్డు గారని. అదేమైనా పనికొచ్చే పదవా? అయినా సరే రాష్ట్రం మొత్తం తిరిగి ఆ పార్టీ కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆ సంస్థ కోసం
నాకు తెలిసి వివేక్ తీసుకొచ్చి పెట్టింది కూడా ఆయనేనని నాకు అనుమానం. అంటే అసలు ఆయనే ఉండాలి అంటే అప్పుడున్న పార్టీ ఈక్వేషన్స్ అక్కడ ఉంటాయి. ఆ ఈక్వేషన్ లో వివేక్ వచ్చింది చెప్తున్నా. అంటే ఆయన కష్టం, ఆయన నిబద్ధత రాజకీయంగా పార్టీకి మాకు చాలా ఉపయోగపడింది. ఆ నిబద్ధత కోసం వచ్చాను. మీరందరూ కూడా బొడ్డు అంటే ఇక బెస్ట్ అని, ఆ కుటుంబం ఇంత పెద్ద స్థాయికి వచ్చిందంటేనే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి ఆ నిబద్ధతను రుజువు చేసుకుని ఆ విశ్వసనీయత ఉండబట్టే ఇన్ని వందల మంది మీరు ఇక్కడికి వచ్చారనంటే ఇంకా వేరే దానికి గ్రో అవ్వాలనో ఆశీర్వదించి దాన్ని పైకి పోవాలనో చెప్పాలి. మీరు పైకే ఉన్నారు, దాన్ని నిలుపుకోండి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను చెప్పి